ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట మండలం గొల్లగూడ, పులిమామిడి, లింగంపల్లి తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాళే యాదయ్య ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు 70 ఏళ్లుగా మాయమాటలు చెబుతూ అధికారంలో కొనసాగారు తప్ప ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి షరతులు లేకుండానే అర్హులైన అందరికీ రుణాలు అందించడమే కాకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలంతా కేసీఆర్ కు బాసటగా నిలిచారని, రాబోయే ఎన్నికల్లోనూ మరోసారి అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల బీఆర్ఎస్ మేనిఫెస్టో పేదలకు మరింత లబ్ధి పొందే విధంగా ఉన్నాయని వెల్లడించారు. నేను తెరిచిన తెల్ల పుస్తకం, నాపై క్రిమినల్ కేసులు, భూదందాల ఆరోపణలు, సెటిల్మెంట్ బెదిరింపులు ఏమీ లేవని, నేను ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల అభివృద్ధికి కృషి చేస్తాను అన్నారు. తనకు మరోసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని ఓటరు అభ్యర్థులను కోరారు. న్యాయం చేస్తున్న నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఉదాహరణ తీసుకోండి, గతం లోపల నీళ్ల గురించి నర్సింగ్ ఇప్పటిదాకా నేర్చుకుంటూ చెప్పాడు. మరి మేము కూడా చూసినాం. మరి బోర్ల గురించి, బావిల గురించి ఎన్ని తిప్పలు పడ్డామో. ఒకవేళ వానలు పడక మరి గ్రౌండ్ వాటర్ లేకపోవడం వల్ల గంటలు గంటలు బోర్లలో బావిలలో ఊరబెట్టుకొని నీళ్ళు తెచ్చుకున్న సందర్భం ఉన్నాయి. ఏదైనా ట్యాంకర్లకు వెళ్ళి కానీ సప్లై చేస్తే మరి ట్యాంకర్ ద్వారా వచ్చినటువంటి సందర్భం లోపల నా మీద ముందు అంటే నా మీద ముందని బిందెలతో కూడా కొట్లాడుకున్న సందర్భాలు చూసాం. ఇటువంటి మీటింగ్ వచ్చినప్పుడు కాలు బిందెల ప్రదర్శన చేసిన సందర్భాలు చూసాం. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణలో ఉన్న ఆడపడుచులు ఎవరు కూడా బిందె పట్టుకొని గతం లోపల నీళ్ళ గురించి నర్సింహుడు ఇప్పటిదాకా ఏడ్చుకుంటూ చెప్పాడు. మరి మేము కూడా చూసినాం. మరి బోర్ల గురించి, బావిల గురించి ఎన్ని తిప్పలు పడ్డామో. ఒకవేళ వానలు పడక మరి గ్రౌండ్ వాటర్ లేకపోవడం వల్ల గంటలు గంటలు బోర్లలో బావిలలో ఊరబెట్టుకొని నీళ్ళు తెచ్చుకున్న సందర్భం ఉన్నాయి. ఏదైనా ట్యాంకర్లకు వెళ్ళి కానీ సప్లై చేస్తే మరి ట్యాంకర్ ద్వారా వచ్చినటువంటి సందర్భం లోపల నా మీద ముందు అంటే నా మీద ముందని బిందెలతో కూడా కొట్లాడుకున్న సందర్భాలు చూసాం. ఇటువంటి మీటింగ్ వచ్చినప్పుడు కాలి బిందెల ప్రదర్శన చేసిన సందర్భాలు చూసాం. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణలో ఉన్న ఆడపడుచులు ఎవరు కూడా బిందె పట్టుకొని బయట తిరగొద్దన్న ఉద్దేశంతో ఇవాళ ఇంటింటికి నల్ల ద్వారా స్వచ్ఛమైన నీరు అందిస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ రైతులు మరి 65 ఏళ్ళు పాలించిన పాలకులు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మరి ఇంకో పార్టీ అయితే లేదు టీడీపీ. అయితే 65 ఏళ్ళలో కాని పనులు కేవలం 9 ఏళ్ళలో చేసి చూపించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి 65 ఏళ్ళలో రైతులు కొత్త వ్యవసాయం చేస్తున్నా, రైతులను ఆదుకుందామనే ఆలోచన ఎందుకు రాలేదు అనేది ఒకసారి మనం ఆత్మవిమర్శన చేసుకోవాలి. మరి ఎలా రైతు చనిపోతే, మరి ఆ రైతుకు ఒక కుంట భూమి ఉన్న రైతు చనిపోతే మరి 5 లక్షల బీమా పథకం వర్తింపజేసిన నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ ఒక కుంట భూమి ఉన్న రైతు